సాయికి అలా షోరూమ్ తీసుకుపోయి సాయి కొత్త బండి ఇప్పిద్దాం గాయ్స్. సాయికి అలా గిఫ్ట్ ఇవ్వబోతున్నా నా హార్ట్ఫుల్ గా, నా తమ్ముని లెక్క. సాయి నేను మస్తు ఇష్టపడతా అనమాట. సో ఈ బండికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక వీడియో పెడుతున్నాయి చూడండి ఒకసారి. వీడియో ఇదంతా ఇరిగిపోయింది, ఎగిరిగిపోయింది, ఎగిరిగిపోయింది. దీని మీద ప్రేమ ఇరిగిపోలా సాయి. అంటే ఒక అన్న లెక్క ఫీల్ అయితే నేను ఒక తమ్ముడు లెక్క ఫీల్ అవుతాయి. దాని కింద వాడు బండి బుక్ చేద్దామని చెప్పి పోయినాం. ఎంటార్ 150 మధ్యలో పడ్డాడు. అప్పుడు కూడా ఇంకా కొంచెం ఎక్కువైంది అని నొప్పి. మళ్ళీ ఇరిగింది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ Benarader 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఫైనల్ గా అయితే ఈ రోజు మీరు అందరు చెప్పినట్టుగా మనం ఒక వీడియో చేయడానికి పోతున్నాం అనమాట. సో గైస్, మనము చాలా రోజుల నుంచి సాయి చూస్తున్నాం. సో ఆ సాయిది బండి చాలా ఖరాబ్ ఉంటుంది అనమాట. సో అట్లనే ప్రియాంక బండి కొన్నప్పుడు కూడా మీరు అందరూ కమెంట్స్ చాలా చేసారు, లైక్ సాయి కూడా ఒక బండి కొనియండి, సాయి కూడా బండి కొనియండి చెప్పి. సో ఈ రోజు మనం సాయి మీ బండి నా బండి జోలికి ఎందుకు పోతున్నావు ఇప్పుడు అర్థమవుతుందా? బండి అంటే తమ్ముడు బండి జోలికి పోయినా మంచిగా ఉండదు. ఎన్ని రోజులు అంటే బండి లేకుండా ప్రియాంక అదే అంటే మళ్ళీ మా బండ్లు కూడా ప్రాణాలు చేతిలోకి వస్తాయి. ఎన్ని రోజులు బండి లేకుండా వేసి మీ దగ్గర ఇప్పుడు బండి వచ్చింది, నా బండి ముట్టాలంటే ఆలోచించాలి ఇప్పుడు బండికి ఏమవుతుంది అని చెప్పి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, నువ్వు కొనుక్కున్న బండి సాయి కొత్త యాక్చువల్లీ నేను వీళ్ళు బండి కొనకపోతే నేను సాయికి బండి ఎప్పటి నుంచో కొందామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. కాకపోతే మనం ఒక బండి గురించి అయితే ఆగినాం అనమాట. సో ఆ బండి ఇంకో కొన్ని రోజులు లాంచ్ అయిపోతుంది. సో దాని బుకింగ్స్ ఓపెన్ అయినా లేదో పోయి మనం షోరూమ్ పోయి కనుక్కుందాం. సో ఇంతలోపు అయితే సాయికి ఫోన్ చేసిన సాయి అయితే వస్తుంది అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే సాయికి అలా షోరూమ్ తీసుకుపోయి సాయి కొత్త బండి ఇప్పిద్దాం గాయ్స్. ఎందుకంటే సాయి నాకు వీళ్ళందరూ వేస్ట్. సాయి ముంగట ప్రియాంక, వంశీ అందరు అందరు వేస్ట్ గైస్. సాయి ఉన్నంత జెన్యున్, సాయి అంత లాయల్ ఎవరు ఉండరు. వాడు చేసే కష్టం అయితే చెప్పలేము. జరుగు మీలేకైతే కాదు, సాయి గాడు చాలా మంచివాడు, ఇలాగంటే చాలా బెటర్ గైస్. మస్తు అంటే మస్తు బెటర్. సో సాయికి అలా గిఫ్ట్ ఇవ్వబోతున్నా నా హార్ట్ఫుల్ గా, నా తమ్ముని లెక్క. సాయి నేను మస్తు ఇష్టపడతా అనమాట. సో సాయికి నా ఇష్టంతో నేను బండి కొనిపోతున్నా. సో సాయికి ఏ బండి ఇష్టమో ఆ బండి అయితే కొనుక్కోమని చెప్పి చెప్తాం. కానీ నేను సెలెక్ట్ చేసిన బండి అయితే ఒకటి ఉంది. సో అదేందో మీకు చూపిస్తా. అండ్ అవి కాకుండా ఇంకా 3-4 బైక్స్ లో సెలెక్ట్ చేసాం. సో గైజ్ ఇంట్లో ఏ బండి తీసుకుంటే బెటర్ ఉంటుంది సాయికి మీరు కమెంట్ చేసి చెప్పండి. గైజ్ ఈ బండికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే సో ఈ బండికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక వీడియో పెడుతున్నాయి చూడండి ఒకసారి. ఎందుకు ఈ బండి అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఒక్క నిమిషం ఆగు వంశీ. తిరిగిపోయింది మొత్తం. ఇగో ఇదంతా ఇరిగిపోయింది, ఎగిరిగిపోయింది, ఎగిరిగిపోయింది. దీని మీద ప్రేమ ఇరిగిపోలా సాయి. అన్ని మంచిగా తిరుగుతలేదు. మంచి ఇప్పుడు నేను ఎదగొట్టుకోమని అంటలేను. ఎవరికైనా ఫస్ట్ బండి అంటే ప్రేమ ఉంటుంది, కానీ పక్కన పెట్టి వేరే బండి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకో. ఎప్పుడైనా వస్తుంది. మీటర్ కూడా బాగా అయిపోయింది. ఏం కొట్టి స్టాప్ కొట్టి అంటే ఇంకో ఇది మొత్తం డ్యామేజ్ ఉంది కదా బండి. కూడా కింద నంబర్ ప్లేట్ కూడా నంబర్ ప్లేట్ ఇక్కడ ముంగడ పెడతారు, కానీ మా సాయి కూడా రెడీ పెట్టారు. లైట్ హోల్డర్ అంతే అయిపోయింది. మడిగా చూడరు. ఇగో మొత్తం పైన బురద పడుతుంటది. ఇగో ఇంజన్ ఏమో ఇట్లా ఉంది, స్టార్ట్ కాదు. నీకు అన్ని నట్లు అవి వేసి ఎన్ని కిలోమీటర్లు తిరుగుంటుంది దీనిపైన? 53,000 ఉంది. ఎప్పుడు అయిపోయింది మీటర్ ఇది? ఫస్ట్ లాక్డౌన్ లో. అప్పటి నుంచి ఇప్పుడు తిరుగుతూనే ఉన్నావు. ఎన్నిసార్లు ఇంజన్ చేయించినావు?
ఇంజన్ ఒకసారి చేపించిందంట. లాక్డౌన్ లో అయిపోయింది గైస్. 53,000 ఉంది లాక్డౌన్. ఎప్పుడు ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఆ టైంలో 53,000 అంటే ఒక 80,000 రియేషన్ లక్ష దాటినా 8 years కి నాన్ స్టాప్ నడుస్తుంది. లాక్డౌన్ లోనే మీటర్ అయిపోయినప్పుడు లక్ష తిరిగేసింది అంట. ఇంజన్ చేపించిందంట. మళ్ళీ తిరుగుతుంది దాని ఇంకా దీన్ని లేపుతాడు, వీలింగ్ కొడతాడు, దీన్ని స్టన్స్ చేస్తాడు. స్టన్స్ చేసే బండి ఉండాలి, కండిషన్ ఉండాలి. బ్రేకులు గీకులు అంతా ఈ బ్రేకులు బ్రేక్ ఒక్కటే పర్ఫెక్ట్ ఉంది. వేరే బండి తీసుకున్నాం సార్ మాటి నువ్వు రోజులు ఇట్లా బండి రిపేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఏడికైనా పోయింది అంటే ఇట్లనే బండి ఇంకానే వాడతాడు. బండిని మొత్తం రెడీ చేస్తాడు. మళ్ళీ ఎక్కువ రోజులు కానీ మళ్ళీ ఇట్లనే అవుతుంది. ఉందాం అవుతా ఇవన్నీ పక్కన పెట్టుకుంటాడు. బండి ఉందాం అవుతా నీకు ఏ బండి ఇష్టం లేదు చెప్పినాడు. నువ్వు ఈ బండితోనే ఉండి బండితోనే ఏం చేస్తావు ఇలా అయినాడు. ఆ బండి స్టార్ట్ అయినాక వస్తాడు అన్న. స్టార్ట్ అయిపోయింది బండి ఇట్లా ఎప్పుడు ఇట్లా కష్టపడుతూ ఉంటాడు అనమాట. దీన్ని రిపేర్ చేస్తుంటాడు, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేస్తుంటాడు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. అంటే ఏదో ఒక వర్షం వస్తే బండి స్టార్ట్ అయ్యాడు. సో అన్ని కష్టాలు ఉన్నా కిక్ కొట్టుకొని మేము ఫోన్ చేయగానే 7 గంటలకి ఇట్లా సెకండ్స్ లో వచ్చేస్తాడు అన్నమాట గైస్. ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు. ఏం పని చెప్పినా కూడా కాదని చెప్పాడు. సో మంచిగా ఎట్లా అంటే ఒక అన్న లెక్క ఫీల్ అయితే, నేను కూడా ఒక తమ్ముడు లెక్క ఫీల్ అవుతాను. సో నేను చాలా రోజులు చెప్తున్నా బండి కొనుక్కో అంటే లేదు అన్న ఇట్లా కష్టం అండి అది అని చెప్పి చెప్పాడు. సో అందుకే మనం ఏం చేద్దాం అంటే ఇవాళ మనం సాయికి బండి ఇప్పిస్తున్నాం గాయస్. మనం అయితే పోదాం షోరూమ్కి పోయి చూద్దాం నీకు ఏ బండి ఇష్టమో ఆ బండి తీసుకున్నా. నేను ఒక బండి సెలెక్ట్ చేసిన. సో అది ఒక బండి కాకుండా 3-4 బైక్స్ ఉన్నాయి అనమాట. సో ఆ 4 బైక్లో మీకు ముందు చెప్తా. సో అందులో ఏది సాయికి బెస్ట్ ఉంటుంది ఈ కమెంట్స్ లో చెప్పండి. మీరు చెప్పిన బండి మనం తీసుకుందాం. అండ్ నీకు ఇష్టం ఉన్న బండి. సో మీరు చెప్పిన దాంట్లో సాయికి నచ్చింది 2 ఒకటైతే ఇంకా క్రేజీ ఉంటుంది గైస్. సో కమెంట్ చేసి చెప్పు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం తెలుసా మరి బండి నాకెందుకు ఆ బండి నా బండి ఉంది. మెల్లగా వచ్చి ఇప్పుడు ఆ బండి బండి తీసుకుంటుంది. ఎందుకు 390 పడేసిన ఇప్పుడు బండి అంటే ఏందో తెలిసింది. సరే ఇప్పుడు ఈ బండి పడేస్తే ఇప్పుడు పార్లమెంట్ అయిపోయింది. బండి వేసినప్పుడు సారీ నేను చెప్తున్నా ఒక్కో ఇంకా సారీ. రాయి కింద చేయి పెట్టింది ఇరికింది కథం. నువ్వు రాయా ఇప్పుడు ఇది రాయి దీని చెయ్యి కింద ఉంది, దాని కింద చెయ్యి ఉంది. లేడనమాట అట్లనే నువ్వు సేమ్ పందికొత్తి లెక్క. సన్యాన లేడు గాయ. సన్యాన డాడీ అవుతుంది ఉన్నాడు కదా, చాలా డాడీ ఫీవర్ వచ్చింది అనమాట. సో అక్కడ సన్యాన జర బిజీ ఉంది. సో ఇప్పుడైతే మనం పోయి చూద్దాం, లేట్ అవుతుంది గైజ్. మనమైతే ఫస్ట్ టీవీఎస్ షోరూమ్ పోతున్నాం అనమాట. సో అక్కడ పోయినాక చెప్తా ఏ బండో. లెట్స్ గో. హెల్మెట్ తెద్దామంటే మళ్ళీ హెల్మెట్ దాచిపెడతారని చెప్పి హెల్మెట్ కూడా తెస్తలే బయటికి. ఉన్నప్పుడు ఏమైనా తీసుకొని తిరగాలంటే భయం. అది తీసుకొని దాచిపెడతారు, ఏడిపిస్తారు, లేదా తీసుకొని పడేస్తారు. వీళ్ళకి అసలు వాల్యూ ఉండదు, ఏముండదు. ప్రియాంక కొత్త బండి, నువ్వు కొత్త బండి. అన్న 1 వీక్ నుంచి అడుగుతుండు బండి మన కొనుక్కోసాయి మన చూడు ఏమైనా పోయి ఏం మంచిగా ఉందో బండి చూడు అని 1 వీక్ నుంచి సతాయించడం అన్న. బండి ఇట్లుంటుంది గాయస్. ఇది చాలా దమ్ ఉంటది బండితో. అయితే చెప్పిన అన్నకి, అన్న నా పొజిషన్ టైట్ నడుస్తున్నా, పైసలు ఫీల్ ఇవ్వనా అని చెప్పిన అన్నకి. ఏమన్నాడు అంటే నేనే ఇప్పిస్తాను, చూడుపో షోరూమ్ లో ఏం మంచి ఉందో తీసుకురాపో అని చెప్పిండు. నాకు కూడా చెప్పిండు 2-3 సార్లు చెప్పిండు బండి ఉంటుంది అన్న దగ్గర. అన్నకి టైట్ ఉంది పొజిషన్, అందుకే ఇప్పుడు కాదు అన్న సీనియర్ అమ్మేసి తెలుసా పాత సీనియర్ లేకుండే. అవును అది అమ్మేసిండు నీకు నాకు చెప్పలే. సీనియర్ కొన్నాక అది పెట్టుకున్నాడు, పాత అమ్మేసిండు. 3-4 days అవుతుంది అమ్మి కూడా. అవునా ఇక నాకు చెప్పలే వాళ్ళు అమ్ముతున్నా దగ్గర. నీకు అందుకే బండి తీసుకో అని చెప్పి ఎంతుండు. ఫైనల్ గా సాయికి కొత్త బండి రాబోతుంది. కాలంతినా చెప్పులు అయితే వదలదు. నా లక్కీ చెప్పులు ఇంకా చెప్పులతో ఇద్దరు మొత్తం తీస్తుంది బండిది. ఎవరు మారినా ప్రియాంక మారదు గాయస్. వెళ్ళిపో దాని కింద వాడు. వద్దానా ప్రియాంక ఏమైందా బండి అమ్మేసిన ఓరేపు నీకు ఫోన్ చేస్తున్నావు తెలియదు.
మరే బండి వేసినావా అన్నా? బండి అవును బండి బండి అమ్మేసినాం, పాత దగ్గర నేను అమ్మేసిన అనమాట. ఐదు ఎంటాక్ 150 ఇంకా లాంచ్ కాలే అనమాట. 1 month టైం పడుతుంది అంట లాంచ్ ఉంది. ఇంకేంటి ఏమంటే వస్తుంది కదా నా బండి పైన ఏదో ఒక అర్థమవుతుందా? నీ బండి పైన నేనేం ఏడవకు. అరే నువ్వు బండి కొనక ముందు నుంచి అంటున్నా అన్న బండి తీసుకో సాయి బండి తీసుకోవాలని ఫోన్ ఇలా ఏడవకు. ఏదోకంట ఆమె బండి కొన్నాను నేను ఏడుస్తున్నా అంట. అంతే అంతే కదా అట్లనే మాట్లాడుతుంది మెంటల్ చెప్పి. నీకు ఇదే సెట్ అండి అసలు నీకు ఈ బండి కొనిచ్చేదండి మంచిగా ఉంది. అది అందరు కమెంట్ పెట్టరు ఇదే బండి గైస్ ప్రియాంక 250 సబ్స్క్రైబర్స్ కి గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట. ప్రియాంక ఈ బండి ఎక్స్చేంజ్ చేస్తున్నాం మళ్ళీ. ఎంతమంది ఓకే అంటారు కమెంట్ చేయరు కదా. ఈమెకి ఇదే కరెక్ట్, నాకు ఇదే కరెక్ట్. అసలు మన ఊరి బండి బాగా పనికి వచ్చానండి. పర్ఫెక్ట్ నో ప్రియాంక పొద్దు పొద్దున టమాటాలు గిమాటాలు అమ్ముకొని మనకు వస్తుంది. ఐదు సాయిది ఇప్పుడు అంటే మనం ఏదైతే బండి యూనిక్ వస్తామో ఎంటాక్ 150 అది ఇంకా సేల్ కి రాలే అంట. సో ఇక అంటే దాని షోరూమ్ ప్రైస్ కూడా ఇంకా డిక్లేర్ కాలేదంట మొత్తము. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ మంత్ వరకు కూడా బండి వస్తుందని. ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే మేము బండి ముట్టకుండా ఇక సాయి బండి సాయి నడుతున్నాను. అయినా సాయి ఎవరు బండి ముట్టడు guys. ఒక మాట చెప్పాలా, నేను ఎవరు అడిగినా బండి ఇస్తున్నా ఈ అట్లా అని చెప్పి. నాకు ఇయ్యలేను ఇంతవరకు ఒక్కసారి కూడా నడపకండి. వర్షం పడుతుంది. అందరికి ఇచ్చిన నా బండి నాకు ఇయ్యలే తెలుసు ఒక్కసారి కూడా. నాకు ఇయ్యలే నువ్వు వస్తే కదా ఇయ్యడానికి. రాదు నువ్వు కూడా వంశీ ఏడి, వంశీ ఏడి అంటున్నావు. అయితే 150 ఇంకా కంపెనీ నుంచే లాంచ్ కావాలంట ప్రైస్ అండి. సో ఆ ప్రైస్ లాంచ్ కాగానే మనం అయితే బండి చూడడానికి వద్దాం. సో అప్పటికి ఇంకొక షోరూమ్ పోదాం. నీకు ఏ బండి ఇష్టం? ఇగో నా చాయిస్ లో అయితే అప్రిల్ ఒకటి ఉంది, ఎంటార్క్ ఒకటి ఉంది, అండ్ హీరోలో ఒకటి 160 ఒకటి వచ్చింది, అదొకటి ఉంది. అండ్ అవన్నీ కాకుండా విఎల్ఎఫ్ 125 అని చెప్పి ఒకటి వచ్చింది guys. అది కూడా క్రేజ్ ఉంది. నాకు ఏంటంటే ముంగట డిస్కౌంట్ ఏబిఎస్ ఉన్న బండి కావాలన్నమాట. సో అట్లాంటి అంటే ఇప్పుడు ఈ వెదర్ కండిషన్స్ కి రోడ్ కండిషన్స్ కి ఏబిఎస్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నాన్ ఏబిఎస్ బండ్లు స్కిడ్ అయిపోతున్నాయి అనమాట. సో ఈ బండ్లలో ఏ బండి ఇస్తాం కమెంట్ చేయరు. మనం అయితే డిస్కస్ చేయాలి. ఇప్పుడు మనం వేరే షోరూమ్ పోదాం కదా. సో గైస్ సన్న వచ్చిన అనమాట, అందుకే మళ్ళీ వచ్చిన ములాలికి కార్లో పోదాం. ఎప్పుడైతే సరేనా గుడ్ ఈవినింగ్ అన్న, ఎట్లున్నా అంకుల్ కి ఎట్లా అయిపోయినా బండి 5 దారిపోతులు అంటే పొట్టు ఇయ్యాలంట బండి. గాలి తీసుకొని గాలి చేసారు మెషిన్ నిజంగా మెషిన్ గైస్, నిజంగా మెషిన్ యాడ్ ఏదైనా చేసి ఆలోచించి చేస్తాడు ఏదో. షాక్ అయినా నేను అంతే. నిఖిల్ బండి తీసుకుని యూజ్ చేస్తున్నాం. సన్యానే వచ్చిన అనమాట, అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చినాం. ఏదైనా శుభకార్యం సన్న లేకుండా అవుతుందా? దరిద్రం పనన్నా ప్రియాంకతో అవుతుంది కానీ శుభకార్యం అట్లాంటి కావాలంటే సన్యానే ఉండాలి. టీ అంటుంది చూడు, అట్లనే అంటారు కానీ అటు ఇటు పోయి నాకే దీపం పెడతారు అందరు కలిసి. నువ్వు పెట్టకుండా ఉంటే చాలు. అవు తెలుసు, అందుకే దీపాలు. ఇగో ఒర్రకు. దరిద్రం గిరిద్రం అనుకో నాకు ఫస్ట్. యాక్చువల్ ఏమైందంటే ఆడికి పోయినామరా టీవీఎస్ షోరూమ్ కి. టీవీఎస్ షోరూమ్ లో బండి ఎక్సెల్ నువ్వు ప్రియాంకకి ఇప్పించేది. నేను సాయికి తీసుకుని ఎక్సెల్ ఇప్పించేద్దాం అనుకుంటున్నా. సాయికి బండి బుక్ చేద్దామని చెప్పి పోయినాం. ఎంటార్క్ 150. ఇంకా బండి షోరూమ్ కే రాదనమాట గైస్. ఇంకా దాని ప్రైస్ కూడా కన్ఫర్మ్ కాలే అనమాట. సో మాక్సిమం బండి హైదరాబాద్ లో తీసుకుంటుండే సాయి అట్లనే కావాలని కోరుకుంటున్నా. సో అంతకంటే ముందు మనం ఇప్పుడు బండి అవైలబుల్ లేదు కాబట్టి అవుతుంది. ఒకసారి మనం అనుకున్నాం అంటే ఆటోమేటిక్ అయిపోతుంది. కానీ సీన్ ఏంటంటే ఒకసారి పోయి మనం హీరో షోరూమ్ లో ఎంఆర్ షోరూమ్ లో బండ్లు బాగున్నాయి అంట. ఒకసారి పోయి చూసాం. సో అన్నిట్లో ఏది బెస్ట్ ఉంది, సాయికి ఏది సెట్ అవుతుందో చూసి సో మనము ఫిక్స్ చేద్దాం. అందరూ అడుగుతారు ఆ సాయికి అన్న, సాయికి కాల్కి ఏమైంది, కాల్కి ఏమైంది. సో సాయి చెప్తాడు ఏమైందో. చెప్పు సాయి. చిన్న ఉన్నప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే ఇట్లా కాలు పడిపోయింది. అది ఇన్ఫెక్షన్ లెక్క అయ్యి కాలు పడిపోయింది. ఇంజెక్షన్ వల్ల అయింది అంతే. అది ఇంజెక్షన్ వల్ల అయిపోయింది మొత్తం పర్మనెంట్ అట్లనే. అవునా? సో గైస్ అది చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఇంజెక్షన్స్ అట్లా అయిందనమాట. సో అది ఇన్ఫెక్షన్ లెక్క అయ్యి బోన్ అట్లా అయిపోయింది. సో అది
అట్లనే ఉంటదంట. నేను అడిగినా కూడా సాయికి మధ్యలో కూడా చెప్పిన, సాయికి ఒకవేళ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే చూడు సార్ మొత్తం మనం చేపిస్తాం కావాలంటే అని కూడా చెప్పిన. కానీ సాయి అన్నాడు అన్న దానికి ఏం ట్రీట్మెంట్ లేదన్న అట్లనే ఉంటదంట, దాని వల్లే మన గెలిపితే మళ్ళీ అది ఇంకా పెద్ద ఛాన్సెస్. అంత అయినా కూడా గైస్ నిజం చెప్తున్నా, నెవర్ గివ్ అప్ అని వీళ్ళు కొడుతూనే ఉంటాడు. వీళ్ళు కొడతాడు మధ్యలో పడ్డాడు, అప్పుడు కూడా జర ఇంకా కొంచెం ఎక్కువైంది ఆ నొప్పి. మళ్ళీ కాలు ఇరిగింది ఇరిగినాక కూడా మళ్ళా కొడుతుండే, కానీ ఇప్పుడు తక్కువ అయిపోయింది. ఏంటంటే అందరం బిజీ అయిపోయినా అంటే కింద పడ్డా కూడా వాళ్ళ దెబ్బ తాకింది, కానీ అప్పటి నుంచి కొంచెం తక్కువ వేసినమాట. కాకపోతే ఇక అది అంతే కాదు, ఇప్పుడు అది ఏం చేయలేము మనం. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే మనం చేపిని కూడా రెడీ ఉండే, కానీ లేదంటే ఎత్తికి ఆల్రెడీ సాయి మస్తు ట్రై చేసిండు. ఇప్పుడు చిన్నప్పటికే ఉండొచ్చు కదా ట్రీట్మెంట్. మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళ మమ్మీ డాడీ అప్పటి నుంచి అదే అడిగినా, ఏం లేదు ఇంకా ఆప్షన్ మనం చేపించాలి అంటున్నాను. ఉంటే మొత్తం బెడ్ పైన అమ్మో వద్దు అట్లాంటి రిస్క్ వద్దు. సో అందుకే అండ్ నాకు ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే గైస్, అట్లా పెట్టుకొని కాలు నొప్పి ఉన్నా కూడా ఫుల్ డే మాత్రం ఉంటాడు, మా వీడియోలు తీస్తాడు, మాత్రం తిరుగుతాడు, మస్తు కష్టపడతాడు. నాకు ఆ బండి దగ్గరనే మస్తు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మెయిన్ బండి దగ్గర కిక్ కొట్టాలి కదా, అక్కడ సెల్ఫ్ గిల్ఫ్ ఉండి బండి కండిషన్లు ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను చాలాసార్లు బండి కొనుక్కో అని చెప్పిన. సో అందుకే మనము బండి ఇప్పిస్తున్నాం అనమాట. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే మనమైతే ఫస్ట్ షోరూమ్ పోదాం గైస్. మనకి బండి మంచి సాయి రైడర్ వస్తాడు, ఏమంటారు మోపెడ్ మీద ఎవరు దిగాలి ఇప్పుడు వరకు సాయిని దింపుదాం ఫస్ట్ టైం. ఎప్పుడైతే మనం షోరూమ్ పోయినా కలుగుతాం. అండ్ గైస్ సాయి అప్ప నుంచి అడుగుతున్నాను అనమాట, అన్న బండి అమ్మేసినాం అంట, బండి అమ్మేసినా. అవును బండి అమ్మేసినాము, దాని వీడియో తీసిన 1-2 days లో ముంగడికి వస్తుంది వీడియో. అయితే ఏం ఏడా పోలే, అసలు ఎందుకు అమ్మేసిన ఏంటంటే మీకు మొత్తం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన గైస్, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో గైస్ ఫైనల్ అయితే మనం యమా షోరూమ్ కి వచ్చాము. సో ఇంకా బండ్లు అవుతాం మొత్తం కలర్ ఉన్నాయి బండ్లు. R15 వేరే కలర్ తీసుకుంటారని చెప్పి అదే మాడిఫై చేసి ఇచ్చారు. అమ్మాయి R15 అయితే ఎన్ని కలర్ లో చేంజ్ చేస్తారు. ఇంజన్ ఏమో చిన్న పిట్ట ఇంజన్ ఉంటది, మొత్తం దీనికి మొత్తం ఆటోలో బండి సార్ నేను తీసుకోవాలండి ఈ బండి. ఏమంటుంది ఈ బండి తీసుకోవాలంట. అది బండి నువ్వు తీసుకోవాలి అసలు, లేడీస్ బండి. ఈ బండి అనుకున్నాను అనమాట. 155cc అన్నది అనిల్ కింది గురించి తాళం లేదు, కీలెస్ కీలెస్ వచ్చినాయి మొత్తం. సార్ ఒకసారి బండి మీద కూర్చో, ఎంటర్ 150 లేకపోతే ఇది అని ఇంకొకటి ఏది అప్పుడు ఒకసారి ఇది కూర్చో బండి మీద దిగురా ప్రియాంక ఫస్ట్ ఎక్కువ బండి ఎట్లుంది కదా సాయికి బండి. హీరో సూపర్ సాయి అందగత్తి అంటే ఏ బండి అయినా మంచిగా ఉంటుంది. అందగత్తి సాయి అందగాడి ప్రియాంక అందగాడి కానీ సాయి బ్యూటిఫుల్, ప్రియాంక హ్యాండ్సమ్. సాయి లేకపోతుంది. ఎంత బండి 1,85,000. 1,85,000 ఇది వచ్చేసి ఆన్ రోడ్. సో ఆన్ రోడ్ ఇది వచ్చేసి 1,85,000 అంట. ఆఫ్ రోడ్ ఎంత? ఆఫ్ రోడ్ అంటే హాఫ్ ప్రైస్. ఇదా ఎంటర్ 150. ఇంకొక షోరూమ్ కూడా పోదాం మనం, వెళ్ళి చెప్పు అది కూడా చూద్దాం బండి. హీరో షోరూమ్ కి అయితే వచ్చినాము, కానీ సాయికి కొందాం అనుకున్న టైప్ ఆఫ్ బండి అయితే లేదనమాట, నాకు సెట్ కాదనమాట. మనకు కావాల్సిన బండి హీరోలో అవ్వాలంటే అట్లాంటి మోడల్ బండి. మన హీరోకి బండ్లు దొరుకుతావు కాదు. సో ఇప్పుడు ఏంటంటే సీన్ ఆడ మనకి సాయికి కొందాం అనుకున్న టైప్ ఆఫ్ బండి లేదనమాట. సో అందుకే హీరోలో మనం వీఆర్ నాట్ చూసింగ్ హీరో. సో అప్రిల్ లా అనుకుంటున్నాం, కానీ ఇప్పుడైతే టైం లేదు కదా, ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది. చూద్దాం మనం వాడికి పోయినా కలుద్దాం. ఫైనల్ గా అయితే మనము 2-3 షోరూమ్లు అయితే పోయినాము, కానీ మన హీరోకి బండి దొరకాలి. మన హీరోకి హీరో షోరూమ్ లో బండి దొరకాలి అనమాట. కాదు మంచి బండి సజెస్ట్ చేస్తుంటే చెక్ చేస్తారా ఎట్లుంటది బండి, ఇట్లా ఏ బండి తీసుకుంటే మంచిది, ఫ్యూచర్ ఎట్లుందా అని చెప్పి మంచి బండి ఇప్పిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట. అందుకే ఎత్తుదాం మంచి బండి. మీకు ఏది మంచి కూడా కమెంట్ చేసి చెప్పండి, మీ దాన్ని బట్టి మనం ఒక మంచి బండి అయితే ప్లాన్ చేద్దాం. ఏ బండి అయితే అనుకుంటున్నామో మంచి ఫీచర్స్ ఉన్న బండి, ఆ బండ్లు అన్ని రానికి నెక్స్ట్ మంత్ వస్తున్నాయంట. నెక్స్ట్ మంత్ కి ఒక రోజే ఉంది, ఇంకా ఇప్పుడు ఒక్క రోజే ఉంది. నెక్స్ట్ మంత్ అంటే అది అక్టోబర్ లో అవుతుందేమో. సో గైస్ బండి సాయికి కావాలంటే ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే సాయికి బండి వస్తుంది. ఏం టాస్క్? ఒక టాస్క్ ఉంది, అది చేయాలని.
దాచిపెట్టింది ప్రియాంక గెలవకుండా ప్రియాంక బండి వీడియో పోతారు ఒకటే సార్ అన్న ఏందన్నా తిప్పినా నా మీదనే అన్ని చేస్తారు. అయిపోయింది నాకు కథం. భలే ఇరుక్కున్నారు కొన్నారు